సాగర్ తోటి శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే మా ఆయన రైస్ మిల్లో మూటలు మూసే ఉద్యోగం చేస్తున్నాడక్క. నాకు చాలా అవమానంగా ఉందని నర్మద నా దగ్గర తెగ బాధపడిపోయింది అని సాగర్తో చెప్తుంది శ్రీవల్లి. లేదు వదిన, నర్మద ఎప్పటికీ అలా ఫీల్ కాదు అని సాగర్ అనేసరికి, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నీ భార్యపై ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పులేదులే మరిది గారు. కానీ 1కి 2 సార్లు నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడిపోయింది. తన మనసులోని బాధని మీకు చెప్పుకోలేక, వాళ్ళ నాన్నకి చెప్పుకోలేక పాపం తనలో తానే నలిగిపోతుంది. మీరు అడిగారనే నేను చెప్పాను. నేను ఇలా చెప్పానని నర్మదాకి చెప్పకండే, మళ్ళీ మా ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చేస్తాయి అని చిచ్చు వెలిగించేస్తుంది శ్రీవల్లి. దాంతో సాగర్ చచ అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు శ్రీవల్లి అయితే, వేసాను పుల్ల అంటుకుంది మంట, ఇక అసలు కథ మొదలవుతుంది. నర్మద నాతో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా చూడు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. అటు విశ్వ అమూల్య కాలేజ్కి స్టార్ట్ అవుతున్నానని చెప్పి చాలా టైం అయింది కదా, ఇంకా రావడం లేదేంటి అంటూ దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అమూల్యని చందు తీసుకురావడాన్ని దూరాన్నించి చూసి విశ్వ కనిపించకుండా చెట్టు పక్కన దాక్కుంటాడు. దాంతో అమూల్య, అమ్మయ్య విశ్వాని అన్నయ్య చూడలేదు, బ్రతికిపోయాను అని అనుకుంటూ ఉంటుంది. అటు విశ్వ కూడా ఇదేంటి అమూల్యని చందుగాడు డ్రాప్ చేస్తున్నాడు, సంథింగ్ ఏదో అయ్యింది అంటూ వెనకాలే ఫాలో అవుతాడు. కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడంతో థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది అమూల్య. ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటాడు చందు. అమూల్య నిజం తెలిసిపోయిందా, అమూల్య ఇక నిజం తెలిసిపోయిందా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నాన్న గురించి నీకు తెలుసు కదా, నాన్నకి నీ భవిష్యత్తు మాత్రమే కాదు తన పరువు కూడా ముఖ్యమే. నాన్న పరువు పోయేలా ప్రవర్తిస్తే ఆయన బ్రతకలేరు, గుర్తుపెట్టుకో. చదువుకునే వయసులో ఉన్నావు, ఈ వయసులో పిచ్చి అట్రాక్షన్ ఉంటుంది. తెలియకుండా ప్రేమ పేరుతో మోసపోతూ ఉంటారు. నీ మనసులో ప్రేమ అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. తెలుసో తెలియకో వచ్చి ఉంటే వెంటనే చంపేసుకో, అంతే తప్ప పిచ్చి పిచ్చి పనులు చేసి నాన్నని తలదించుకున్నట్టు చేయకు. అన్నిటికంటే ముఖ్యంగా నీ భవిష్యత్తుని ప్రమాదంలో పడేసుకోకు, జాగ్రత్త అంటూ అమూల్యకి బుద్ధి చెప్తాడు చందు. మళ్ళీ చెప్తున్న అమూల్య, తలదించుకుని కాలేజీకి వచ్చావా, చదువుకున్నావా, తలదించుకుని ఇంటికి వచ్చేసామా అన్నట్టుగానే ఉండాలి. అంతే తప్ప మన కుటుంబానికి తలవంపులు వచ్చే పని చేస్తే ఊరుకోను. నీ మంచి కోసం మన కుటుంబం పరువు కోసం చెప్తున్నా, అర్థం చేసుకుని ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు చందు.